హాయ్ అందరికీ, నేను స్వరూప. నేను నివాపప్ప హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని. ఈ మధ్య కాలంలో పాలసీ కావాలని చాలా మంది కాల్స్ చేస్తున్నారు. సో కొటేషన్ కూడా వాళ్ళకి నేను వాట్సాప్లో పంపిస్తున్నాను. కొంతమంది ఏంటంటే కంపేర్ చేస్తున్నారనమాట. ప్రీమియం ఎంత ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారనమాట. అలా చేయడం అసలు తప్పే కాదు, చేసుకోవాలి. చేసిన తర్వాత కొంతమంది అన్నది ఏంటంటే, మేడం మీరు ఇచ్చిన కొటేషన్లో కొంచెం ప్రీమియం ఎక్కువగా ఉంది, వీళ్ళ కంపెనీలో కొంచెం తక్కువగా ఉంది, మరి తక్కువగా ఉన్న దగ్గర మేము తీసుకుంటాం కదా అని చెప్పేసి కొంతమంది అన్నారు నాతో. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేనైతే ఇప్పుడు ఒక మూవీ ఉంది, ఒక 2 థియేటర్లు ఉన్నాయన్నమాట. ఒక థియేటర్లో టికెట్ కాస్ట్ తక్కువగా ఉంది, ఇంకో థియేటర్లో ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే ఒక థియేటర్ జస్ట్ నార్మల్గా ఉంది, సో తక్కువ రేట్ అనమాట. ఇంకో థియేటర్లో ఎందుకు ఎక్కువగా ఉందంటే అది చాలా పెద్ద థియేటర్ కాబట్టి, మల్టీప్లెక్స్ థియేటర్ కాబట్టి, స్క్రీన్ కానివ్వండి, సీటింగ్ కానివ్వండి, కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి కాస్ట్ అన్నది ఎక్కువగా ఉంటుంది అనమాట. 2 థియేటర్లో సేమ్ మూవీ, కానీ తక్కువగా ఉన్న దగ్గర వదిలేసి ఎక్కువ కాస్ట్ ఉన్న దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాస్ట్. సో నేను అదే చెప్తున్నాను, నివా భూపాల్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, క్లెయిమ్ రేషియో ఎక్కువ ఉంది, ఖచ్చితంగా క్లెయిమ్ అన్నది వస్తుంది. నేను ఇచ్చే పాలసీలో మీకు రూమ్ రెంట్ లిమిట్ ఉండదు, సబ్ లిమిట్స్ ఉండవు, కోపే ఉండదు, అన్ని రకాల బెనిఫిట్స్ అందేలాగా నేను పాలసీ ఇస్తాను. కాబట్టి నివా భూపాల్లో కొంచెం ఎక్కువగా ఉందేమో అని నేను అంటాను. మరి మీరు వేరే దగ్గర తీసుకున్న దాంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా మీకు తెలుస్తుందా? మీరు చూసారా? నేను ఇచ్చే పాలసీలో మీకు సమ్ ఇన్సూర్ అనేది 10 times పెరుగుద్ది. అలాగే కన్జ్యూమబుల్స్ కూడా యాడ్ అయ్యేలాగా నేను ఒక రైడర్ యాడ్ చేసి మీకు పాలసీ ఇస్తాను. మరి వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉన్నాయా? నేను ఇచ్చే కొటేషన్ లో ఇది యాడ్ అయ్యి కనిపిస్తుంది మీకు. మరి వాళ్ళు ఇచ్చే కొటేషన్ లో మీకు అది యాడ్ అయినట్టు కనిపిస్తుందా? సో నేను చెప్పేది ఏంటంటే, తక్కువ ఎక్కువ ప్రీమియం కంపేర్ చేయడం మానేసి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అన్నది మాత్రం ప్లీజ్ ఇది ఒక్కసారి గమనించండి. ఒక 2-3 వేల కోసం మీరు ఆలోచించి బెనిఫిట్స్ తగ్గించుకున్నారనుకోండి, ఫ్యూచర్ లో హాస్పిటలైజేషన్ అయితే కొన్ని లక్షల రూపాయల వరకు లాస్ అయ్యే అవకాశం మీకు ఉంటుంది. అన్ని రకాల బెనిఫిట్స్ అందేలాగా మీకు పాలసీ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ చెప్పి మంచి పాలసీ ఇస్తాను. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు స్వరూప అప్డేట్స్. అలాగే వీడియోస్కి లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.